ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో మత పెద్దలతో ఫీజు కమిటీ మీటింగ్ మరియు సమీక్ష సమావేశం నిర్వహించిన చేర్యాల సిఐ ఎల్ శ్రీను, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, ఎస్ఐ నిరీష్. ఈ సందర్భంగా సిఐ శ్రీను, మున్సిపల్ కమిషనర్ నాగేందర్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయక మండపాల వద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. మండపం వేసేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున మండపాలకు ఇబ్బంది లేకుండా టార్పిట్ కవర్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను తక్కువ సౌండ్తో రాత్రి 10 గంటల వరకే వినియోగించుకోవాలను. లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు. ఈ సమావేశంలో వినాయక మండపాల ఆర్గనైజర్లు, కమిటీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సిఐ గారికి, ఎస్ఐ గారికి మరియు కమిషనర్ గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్క కుల పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క యువజన సంఘం సభ్యులు ప్రతి దానికి 20 మంది 30 మంది ఉన్న సభ్యులందరూ కలిసి కూడా చందాలు వసూలు చేస్తూ వినాయకుని పండుగ సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఈ కార్యక్రమంలో సార్ సిఏ గారు చెప్పినట్టు కూడా అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకొని, మరియు మన ప్రభుత్వం కూడా విద్యుత్ సరఫరా కూడా ఫ్రీ అని చెప్పడం జరిగింది. విద్యుత్ అధికారులతో కూడా మనం మాట్లాడి ప్రతి మండపాన్ని కూడా ఏ విధంగా కావాలి ఏదని చెప్పేసి కూడా ప్రతి ఒక్క విభాగాన్ని సాయం తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. మరియు యువకులు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఎందుకంటే ఇదివరకున్న నిమజ్జన కార్యక్రమంలో కూడా కొన్ని అవాంతరాలు జరిగినాయి కాబట్టి, ఇబ్బందులు కలిగినాయి కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దు, తల్లిదండ్రులు కూడా ఇబ్బందిగా పడొద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే సిఐ గారికి చిన్న విన్నపం, ఇంతకుముందు యువకులు ఒక చిన్న డౌట్ అడిగారు, రిజిస్ట్రేషన్ మస్టా అని చెప్పేసి అడుగుతున్నారు. మీటింగ్ ఉంది, ఒకసారి అక్కడ సలహా తీసుకుందామని చెప్పాను సార్. అదే అంటే మా వారు చెప్పింది మీ దృష్టి తీసుకొస్తున్నాను సార్. రిజిస్ట్రేషన్ మస్ట్ అంటే దాన్ని బట్టి మనం తెలుసుకుందామని చెప్పాను. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అందరం కలిసి సలహాలు సూచనలతోటి అందరం ఎలాంటి ఇబ్బందులు కాకుండా పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. మా అన్ని మండపాలలో ఎక్కడ ఏ 12 వార్డులలో ఒక వార్డులలో కూడా 2-3 మండపాలు ఉన్న రోజులు ఉన్నాయి సార్, ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే ఒక వార్డులో ఏకమై ఒక్కటే పెట్టుకొని యూత్ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అంతా ఒకటే వార్డుకొకటి పెట్టుకొని చేసేసి తర్వాత డీజే కానీ ఏది కానీ సార్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సహకరించి ఫలాని టైంకు ఫలాని చేస్తున్నామని ఒకటి 12 గంటలకా 1 గంటగా ఇంతకుముందు మన మిత్రుడు ఆయన చెప్పినట్టు 12 గంటల వరకు అయితేనే బెస్ట్. లేకుంటే ఇది వరకు ఒకసారి 2 సార్లు ఏమైందంటే అక్కడ తాగి తిని 4 గంటలకు 3 గంటలకు దాకా చేస్తున్నారు. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకు కొంచెం సూచనలు ఇచ్చి ఇట్లా వాళ్ళకు కొన్ని పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ చెప్పాలని సార్. మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అన్ని కుల మత పెద్దలందరికీ, వివిధ వ్యాపార వర్గాలందరికీ నమస్కారం. ఇప్పుడు సిఐ గారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఏదైనా మన లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది అనేది, ఈ ప్రాంతం అత్యంత ప్రశాంతమైన గంగా జమున తెహజీబ్ కల్చర్ ఇక్కడ ఉంటుంది చీరాల ప్రాంతంలో. ఇలాంటి మత వైషమ్యాలు కానీ ఇలాంటి ఇక్కడ ఏం జరగవు, ఇక ముందు కూడా జరగవు. అలాంటి కట్టుబాట్లతో అంత మంచిగా సామరస్యంగా మనం చేసుకుంటున్నాము. ఈసారి కూడా అదే విధంగా చేసుకుంటాము. కాకపోతే ఒక చిన్న విన్నపం ఏంటంటే, నిన్న మన వర్షాలు బాగా పడ్డాయి, ఆ చెరువుల వాటర్ కూడా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు ఎక్కువ బందోబస్తులు పెట్టి పిల్లలను ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని నేను సిఐ గారికి, పోలీస్ బృందం వారికి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ప్రతి ఇయర్ ఇంతవరకు ఇన్నిసార్లు మేము చూస్తున్నాం కదా, ఏ చిన్నది కూడా ఒక్కసారి కూడా ఇబ్బందికరమైన సంఘటన జరగలేదు, జరగబోదు. ఎందుకంటే ఈ ప్రాంతం అలాంటిది, చాలా మంచి కల్చరు, అందరం అన్నదమ్ములా కలిసి ఉంటాం. హిందూ ముస్లిం ఏ మతమైనా అందరం కలిసి మలిసి ఉంటాము. ఈసారి కూడా మేము మా తరఫున హామీ ఇస్తున్నాం, ప్రశాంతంగా జరుగుతుంది. మీరు కూడా మీ వైపు నుంచి మీరు. అలాగే ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పండుగ అంటే సుఖ సంతోషాలతోటి చేసుకునే పండుగలు, అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి మీరు వినాయకులు మండపాల దగ్గర యూత్ పిల్లలు కానీ వీళ్ళందరూ మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా కూడా మా తరపున కూడా మేము ముందుండి నిర్వహిస్తాము. అంటే మీకు పర్మిషన్లు కానీ ఎలాంటివి కానీ ఏదన్నా ఉన్నా కూడా సిఐ గారు, ఎస్ఐ గారు దృష్టికి తీసుకురండి. పండుగలు అందరూ సుఖ సంతోషాలుగా జరుపుకోవాలి. అదేవిధంగా నేను ఒక ముస్లిమ్స్ అయినా కూడా
నా చిన్నతనం నుంచి నేను కూడా ఇప్పుడు మా గల్లీలో నా ఫ్రెండ్స్ అంతా నేను కూడా గణేష్ నిమజ్జనం అయినాక కూడా చెరువులకు పోయి కూడా మేము మళ్ళీ గణేష్ తెచ్చుకొని పూజలు జరుపుకున్న సందర్భం మాది. మేము కూడా మీకు అందరికీ సహాయక సహకారాలు ఉంటాయని మా సంఘం తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫాలో అవుతాము. ఏదైతే మన సిఐ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో అంటే టైం పారామీటర్స్ దాన్ని బట్టి మా సిబ్బంది పూర్తి సహకారం ఉంటుంది. ఇది మా జిఐ మున్సిపల్ తరఫున మేము హామీ ఇస్తాము. సంబంధించినటువంటి వివిధ వర్గాలు పెద్ద మనుషులతోటి రోడ్డు అధికారులతో రాబో గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ పండుగలన్నీ కూడా శాంతియుతంగా జరుపుకోవడానికి ఏ విధంగా డూస్ అండ్ డోన్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుతూ సుఖ సంతోషాలతో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా నిర్వహించడం గురించి గాను పోలీస్ శాఖ వైపు నుంచి చేసే ఏర్పాట్లన్నింటినీ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.